మాట్లాడవలసిందే కోరుతున్న తర్వాత హరగోపాల్ సార్ మాట్లాడతారు. అయినాక ఒక్క భాషమన్న అయినాక ఒకలారా ఒకటే నిమిషం. గద్దర్ అంటే హిందీలో తిరుగుబాటు, గద్దర్ అంటే ఉద్దమ్ సింగ్, గద్దర్ అంటే సర్దార్ ఉద్దమ్ సింగ్, సర్దార్ కర్తార్ సింగ్, భగత్ సింగ్. ఆయన పాటలు కూడా అట్లే ఉంటాయి. చాలామందికి మనుషులందరికీ రెండు చైతన్యాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక చైతన్యం, ఇంకోటి ద్వితీయ చైతన్యం. విప్లవకారులకు మాత్రం ప్రాథమిక చైతన్యం అంటే కుటుంబం, తను పుట్టింది. ద్వితీయ చైతన్యం సమాజం. విప్లవకారులకు సమాజమే ప్రాథమిక చైతన్యం, కుటుంబం ద్వితీయ చైతన్యం అవుతుంది. గద్దర్ అట్లనే దేశం కోసమే తిరిగిండు, ప్రజల కోసమే తిరిగిండు. ఒక్క విషయం చెప్తాను. ఇంతకుముందు చిక్కుడు ప్రభాకర్ చెప్పినారు. చాలామంది తెలియక అడుగుతుంటారు, గద్దర్ అంతర్జాతీయవాది కదా, తెలంగాణ వాదం ఏంది, ప్రాంతీయవాదం ఏంది, ఉప ప్రాంతీయవాదం ఏందని పిచ్చి కూతలు కూస్తుంటారు. ఎందుకోసం తెలంగాణ వాదం వచ్చింది? ప్రపంచ బ్యాంకు ఏజెంటు పరిశ్రమలన్నీ మూసేసిండు తెలంగాణలో. చంద్రబాబు నాయుడు అన్ని పరిశ్రమలు మూసేసిండు. ఆల్వెన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నేత స్పిన్నింగ్, ఆయిల్ జామల్, నిజాం షుగర్స్, సిర్పూర్ కాజర్, రామగుండం ఫెర్టిలైజరీ అన్ని మూసేసిండు. అన్బ్రైడిల్డ్ ఇండస్ట్రియలైజేషన్, షేమ్లెస్ ఇండస్ట్రియలైజేషన్, డీఇండస్ట్రియలైజేషన్ చేసినప్పుడు కార్మికులంతా మొత్తుకుంటుంటే వాళ్ళ ఆహాకారాల నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టింది. వాళ్ళ ఆహాకారాలకి గొంతిచ్చి దాన్ని పాటగా మార్చాడు గద్దర్. ఊరూరు తిరిగిండు. కార్మిక వర్గమే కదా కార్మిక వర్గ అంతర్జాతీయవాదం. కాబట్టి తెలంగాణ వాదం అంటే అంతర్జాతీయవాదమే. అది తెలియదు వాళ్ళకు. అందుకని గద్దర్ను తలుచుకోవాలి. ప్రపంచం తక్కిన వాళ్ళు ఊదికి నినాదాలు ఇవ్వడం కాదు, దాన్ని అమలు చేసి చూపించాలి. గద్దర్ అమలు చేసి చూపించిండు. రెండో విషయం ఏంటంటే, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా కర్ణాటక పోయి చూసి రమ్మందాం తెలంగాణ ప్రభుత్వాన్ని. కర్ణాటకలో హవేరీలో కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది, జానపద కళ యూనివర్సిటీ ఉంది. అట్లాంటి యూనివర్సిటీని గద్దర్ ఫోక్లోర్ యూనివర్సిటీ తెలంగాణలో పెట్టాలి. అది ప్రభుత్వానికి గట్టిగా చెబుదాము. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి కళలు ఎక్కడ లేవు. ఆంధ్రలో కూడా పూర్వం ఉండేటి, అవి ఇంగ్లీష్ చదువులు వచ్చి కాలువలు వచ్చి కొట్టుకుపోయినాయి. కానీ తెలంగాణలో సజీవంగా ఉన్నాయి అవి. ఆ త్రిపురనేని గోపిచంద్ గారు కూడా రాసినారు. అందుకని వాటికి తెలంగాణ కళలన్నిటికీ, బోనాలు కావచ్చు, బతుకమ్మలు కావచ్చు, అన్నిటికీ యుఎన్ఓ వాళ్ళ హెరిటేజ్ టాక్ ఇప్పించాలి, కల్చరల్ టాక్ ఇప్పించాలి. దానికోసం ఇప్పించాలంటే ఒక యూనివర్సిటీ కావాలి. అప్పుడే గద్దర్ కీర్తి శాశ్వతంగా ఉంటుంది. ఆయన దేనికోసం పనిచేసినాడో మనందరికీ బోధపడుతుంది. మనం కూడా ఆయన దారిలో నడుస్తాం. అట్లా ఫోక్లోర్ యూనివర్సిటీ కర్ణాటకలో లాగా దేశంలో ఒకటే ఉంది, కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ. అటువంటి తెలంగాణలో కూడా తెలంగాణ ఫోక్లోర్ యూనివర్సిటీ గద్దర్ పేరు మీద పెట్టాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేద్దాం. మీరందరూ చప్పట్లతో ఒకసారి ఆమోదం తెలపండి. నమస్కారం. థ్యాంక్ యూ భాషమన్న. ఇప్పుడు హరగోపాల్ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.